ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 13వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 13వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. ఊహించని స్థాయిలో మీకు ఈరోజు కలిసి రాబోతుంది. ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు అన్ని పనులలో విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఊహించని విధంగా మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలను ఎంతో చాకచక్యంగా జరపడమే కాకుండా మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మీకు ఏర్పడబోతున్నాయి. గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఆర్థిక పరమైనవి కానీ మానసిక పరమైనవి కానీ ఇబ్బందులతో బాధపడ్డారో అటువంటి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఎంతో సంతోషంగా మీ రానున్న రోజులను కూడా మీరు గడపగలుగుతారు. ఈ రోజు మీకు అత్యద్భుతమైన అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. వాటితో మీరు మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉండబోతుంది. అన్ని రకాలుగా మీకు కలిసి రావటానికి అది ఎంతగానో మేలు చేయబోతుంది. కొందరు ప్రముఖమైన వ్యక్తులను మీరు ముఖ్యమైన విషయాల కోసం మీరు కలుసుకోవడం జరుగుతుంది. అవి మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. వారితో స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీకు ఏర్పడబోతుంది. ఆ దిశగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం వల్ల అవి మీ జీవితానికి ఎంతో మేలు అయితే కలుగజేయబోతున్నాయి. ఊహించని స్థాయిలో మీకు ఆర్థికంగా కూడా కలిసి రావడం జరుగుతుంది. ఎవరికైతే స్థిరాచర ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. ఆ దిశగా మీరు అడుగులు వేయటం అయితే జరుగుతుంది. పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారటం, మీరు ఆ పనుల పట్ల శ్రద్ధను వహించగలగటం మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా ఉండడమే కాకుండా ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే ఉండబోతుంది. మీరు ఊహించని విధంగా మీకు మీ పనులలో మీకు కలిసి రావడం జరుగుతుందండి. మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో మీకు విజయం అయితే లభిస్తుంది. అంతేకాకుండా మీరు తీసుకునే కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాల వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే మీరు పొందబోతున్నారు. అన్నింటా మీరు ముందంజలో ఉండి మీకు ఎంతో సంతోషం అయితే ఈరోజు ఉండబోతుంది. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా వారి యొక్క మద్దతు మీకు అన్ని వేళలా లభిస్తుంది. అది కూడా మీకు ఎంతో మానసిక సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా బ్యాంకు వ్యవహారాలు లావాదేవీల విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎవరిని నమ్మి గుడ్డిగా మీరు మీ యొక్క వ్యవహారాలను వారికి అప్పచెప్పడం కానీ, లేదంటే మీరు మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, మీరు షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇటువంటివి ఈరోజు మీరు చేయకుండా ఉండడం వల్ల మీరు ఇబ్బందులలో పడే అవకాశం అయితే లేకుండా ఉంటుంది. మీరు అటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించకుండా మీరు మధ్యవర్తిత్వాలు వహించినా, లేదంటే ఎక్కడైనా సంతకాలు పెట్టవలసి వచ్చినా వాటి వలన మీరు కొద్దిపాటి ఇబ్బందులను అయితే ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన అటువంటి వాటికి ఈరోజు మీరు కొంచెం దూరంగా ఉండడం ఎంతో మీకు శ్రేయస్కరంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయం రావడంతో పాటు మీకు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఈరోజు లభిస్తుందండి. దానిని చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉంటారు. అంతేకాకుండా మిమ్మల్ని నిరుత్సాహపరిచి మీరు ఆ పనులు చెయ్యలేరు అని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారు కూడా ఉండబోతున్నారు. అటువంటి వారి విషయంలో కూడా ఈరోజు మీరు తగుపాటి శ్రద్ధను అయితే వహించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ మనసులోకి నిరుత్సాహాన్ని కానీ, మేము ఈ పని చెయ్యలేమో అనే భావాన్ని కానీ మీరు తెచ్చుకోకుండా మీరు ప్రతి పని పట్ల మీరు శ్రద్ధను వహించి ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభాల బాటలో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాసింత దూరంగా ఉండటం ఈరోజు మీకు మరింత లాభం అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా మీకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఊహించని స్థాయిలో మీకు అన్ని రకాలుగా కలిసి రావటం జరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కూడా ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు వ్రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, విదేశీ విద్యలో కానీ, లేదంటే మీ తరగతి పరీక్షలలో హాజరయ్యే పరీక్షలలో కానీ మీకు ఏదైతే ఉత్తీర్ణత శాతాన్ని మీరు కోరుకుంటున్నారో ఆ స్థానాన్ని మీరు పొందగలుగుతారు. అయితే కాసింత శ్రద్ధాసక్తులను అయితే మీరు మీ విద్య పట్ల చూపించవలసి ఉంటుంది. మీ యొక్క సమయాన్ని వృధా చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మాత్రం మీరు తగినంత దూరాన్ని వహించటం వల్ల మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుంది. మీ తల్లిదండ్రుల యొక్క మార్గనిర్దేశకత్వంలో వారి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను అయితే పొందగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండడం జరుగుతుందండి.
ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చక్కగా మీరు పనిచేసే కార్యాలయంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ స్నేహితులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. సమయానికి మీ పనులన్నింటినీ ముగించుకొని మీరు మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను అయితే పొందగలుగుతారు. మీరైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అన్నింటా మీకు ఆనందంగా ఈరోజు అయితే గడవబోతుందండి. చక్కగా ఈరోజు మొత్తం మీకు ఎంతో యోగదాయకంగా గడిచిపోతుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు కాసింత ప్రయత్నిస్తే మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం అయితే ఉండబోతుంది. ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు అయితే సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయండి. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు ఆ దిశగా అడుగులు వేయటం వల్ల మీ ప్రయత్నాలు అయితే ఈ రోజు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. మీ స్థాయికి తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన మీరు కష్టపడి ఆ దిశగా అడుగులు వేయటం వల్ల మీరు ఊహించని స్థాయిలో మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ పెట్టుబడి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే పెట్టుబడులకు లాభాలను పొందలేకపోయామని బాధపడుతున్నారో అటువంటి లాభాలను కూడా ఈ రోజు పొందే అవకాశం అయితే ఉండబోతుంది. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈ రోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే మీరు పొందగలుగుతారు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దానిని ప్రణాళికబద్ధంగా చేసుకువెళ్ళి వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసి మీరు ఉన్నతమైన స్థానాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఊహించని స్థాయిలో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలను అయితే మీరు పొందగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు అన్ని రకాలుగా ఈ రోజు అనుకూలంగా ఉండబోతుందండి. చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు మీ పనులను పూర్తి చేసుకొని ఎంతో చాకచక్యంతో మీరు ముందంజలో ఉండగలుగుతారు. అంతేకాకుండా మీరు శ్రమకు తగిన వేతనాన్ని కూడా ఈరోజు పొందగలుగుతారు. మీకు కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా లభించబోతుంది. మీ యొక్క స్నేహితులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు చక్కటి ప్రోత్సాహకం అయితే మీకు లభించబోతుంది. అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉండబోతుంది. ఇక వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు మీ వ్యాపారంలో చక్కటి లాభాలు అయితే రోజు రాబోతున్నాయండి. ఎంతో సమయస్ఫూర్తితో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఊహించని లాభాలతో మీరు ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకమైన ప్రోత్సాహం అయితే మీకు లభించబోతుంది. వారి సహాయ సహకారాలతో మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందంజలో ఉంచబోతున్నారండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి ఊహించని బహుమతులు పొందడం, అంతేకాకుండా మిమ్మల్ని ఎంతో సంతోషపరిచేలా చూసుకోవడం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేయబోతుంది. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఈ రోజైతే మీరు గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించే పూర్తి సహాయ సహకారాలతో మీరు మరింత ముందంజలో ఉండబోతున్నారు. అది మీకు ఎంతో మానసిక సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చక్కగా మీ రోజునైతే మీరు ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు తీసుకునే కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఎవరైతే కోర్టు వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు, లావాదేవీలతో సతమతమవుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలమైన నిర్ణయాలు అమలుపరచడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తాయి. అన్నింటా మీరు ముందంజలో ఉండి మీరు కోరుకున్న విధంగా మీ రోజు అయితే మీకు ఎంతో ఆనందంగా గడిచిపోతుందండి. అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉండబోతుంది.
ఇక ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులైన వారికి పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు కోరుకున్న విధంగా మీరు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.